హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు కాబట్టి నేను స్పెషల్గా చెప్పవసరం లేదు. సో అదేంటి అంటే నేను ఒక చిన్న రివ్యూ లేదంటే డెమో ఏదైనా మీరు అనుకోవచ్చు. సో ఇది నేను బిగినర్స్కి యూస్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాను. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం వీడియో. ఇది వచ్చేసి ఎల్జీ కంపెనీ అండి. సో మైక్రోవేవ్ ఓవెన్, ఎల్జీ కంపెనీ, కన్వెక్షన్ 28 లీటర్స్ అండి. దీనికన్నా చిన్నవి కూడా ఉంటాయి, అలాగే దీనికన్నా పెద్దవి కూడా ఉంటాయి. మనం ఇంట్లో యూస్ చేసుకునే దాన్ని బట్టి మనకి ఏది అవసరం మనం అది తీసుకుంటాం మంచిది. అండ్ నాకు తెలిసి మనం ఎలాగో తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఎలాగో తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి అదేదో మంచి అన్ని ఆప్షన్స్ ఉండేవి అండ్ ఆల్ ఇన్ వన్ పర్పస్ కోసం మీరు తీసుకుంటే బెస్ట్ అండి. ఎలాగో తీసుకోవాలి అనుకునే వాళ్ళకి నేను చెప్తున్నాను. అండ్ బిగినర్స్కి ఎలా యూస్ చేయాలి ఏంటనేది కూడా నేను డెఫినెట్గా ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తాను. అండ్ నేను జస్ట్ నార్మల్గా ఓవరాల్గా లుక్ అనేది చూపిస్తున్నానండి ఓపెన్ చేసి. సో ఈ విధంగా మనకి ఉంటుంది అండ్ మనకి పైన కూడా మెన్షన్ చేస్తారు. మీరు కంగారు పడే అవసరం లేదండి. టైమింగ్ అది ఎలా సెట్ చేసుకోవాలి, ఎన్ని డిగ్రీస్లో మనం బేక్ చేసుకోవాలి, ఇవన్నీ మనకి అక్కడ కంప్లీట్గా ఇస్తారండి. సో మనం కంగారు పడవలసిన అవసరమే లేదు దీంట్లో. అండ్ చికెన్ ఆప్షన్, చికెన్ గ్రిల్లింగ్కి అవి ఆప్షన్ ఉంటుంది అండ్ కబాబ్ కూడా మనం దీంట్లో ఆప్షన్ ఉంటుంది అనమాట. అండ్ అన్నిటికీ ఉండదు, కొన్నాటికి మాత్రమే ఉంటుంది. సో ఈ విధంగా మనం కబాబ్ అనేది కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. అలాగే గ్రిల్ ఆప్షన్ కూడా మనకి 2 స్టాండ్స్ అనేవి ఇస్తారనమాట. సో నేను అవన్నీ లాస్ట్లో చూపిస్తాను ఏమేమి వచ్చినాయి ఏంటనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవైతే చూసేయండి. సో చూసారు కదా, మనకి తందూరి కానీ, ఫ్రై ఐటమ్స్ కానీ, కుకింగ్ కానీ, స్టీమింగ్ కానీ అండ్ చాలా వాటికి మనకి ఇది పనికొస్తుందండి. మనకి ఇది బ్రేక్ఫాస్ట్ కింద పనిచేస్తుంది. బ్రేక్ఫాస్ట్ మనం ఇందులో చేసుకోవచ్చు, లైక్ ఇడ్లీ కానీ అలాంటివి చేసుకోవచ్చు, ఉప్మా కానీ. అండ్ లంచ్, డిన్నర్ కూడా మనం చేసుకోవచ్చు, స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. కొన్ని వాటికి ఏంటంటే తక్కువ రెసిపీస్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో ఏంటంటే మ్యాక్సిమం అన్నీ చేసుకునే విధంగానే దీనికి అవైలబుల్గా ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఆప్షన్స్ అనమాట. దీనికి వచ్చేసి బటన్ సిస్టమ్ అండి, స్క్రీన్ అయితే కాదు. సో దీంట్లో ఆప్షన్స్ అయితే ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో చూసినట్లయితే అన్ని ఆప్షన్స్ మనకి ఉన్నాయి. అండ్ దాని చివరిన కోడ్ అనేది ఉంది కదా, సో అది మోడల్ నెంబర్ అనమాట. మీరు ఆ మోడల్ నెంబర్ బట్టి కూడా మీరు సెట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేద్దామండి. ఫస్ట్ వచ్చేసి మనకి మైక్రో అనేది ఉంది కదా. సో మైక్రో అనే ఆప్షన్ ఏంటంటే మనం ఓన్లీ బాయిలింగ్ పర్పస్ కోసమే మనం యూజ్ చేస్తూ ఉంటాము. లైక్ మనం ఏదైనా హీట్ చేయాలన్నా, మిల్క్ ఏదైనా బాయిల్ చేయాలన్నా, బాయిలింగ్ పర్పస్ కోసం మనం మైక్రో అనేది యూజ్ చేస్తాము. అండ్ పక్కన గ్రిల్ అనే ఆప్షన్ ఏంటంటే మనం చికెన్ గ్రిల్ అవి మనకి ఉన్నాయి కదా, సో అది కూడా ఆప్షన్ అనేది మనకి ఇక్కడ లైక్ వెజ్ కానీ మనం నాన్ వెజ్ కానీ మనం గ్రిల్ అనేది చేసుకుంటాం కదా, సో అది ఆప్షన్ ఉంది. అండ్ దీంట్లోనే సెకండ్ ఆప్షన్ కాంబినేషన్ ఏంటంటే మనకి చికెన్ లోపల సాఫ్ట్గా అండ్ పైన కొంచెం క్రిస్పీగా ఉంటుంది కదండి. సో దానికి మనం ఈ కాంబినేషన్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఆప్షన్ అనేది కాంబినేషన్ యూజ్ చేసినప్పుడు మైక్రో కూడా మనం ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో నేను జస్ట్ నార్మల్గా చెప్తున్నానండి, మీకు యూజ్ చేస్తే మీకే అర్థమవుతుంది. సో తర్వాత నెక్స్ట్ మోడల్ కన్వెక్షన్ మోడల్ ఏంటంటే మనకి బేకింగ్ వాటి కోసం మనకి ఇది యూజ్ అవుతుందన్నమాట. కన్వెక్షన్ అనేది మనకి దీన్ని డబల్ ట్యాప్ చేసి స్టార్ట్ చేసినట్లయితే మనకి ఫస్ట్ ప్రీ హీట్ అవుతుందన్నమాట. మనం కేక్ ఏదైనా చేసుకోవాలన్నా ఫస్ట్ ప్రీ హీట్ అనేది చేస్తాం కదా, అలాగా ప్రీ హీట్ అయిన తర్వాత మనకి సౌండ్ వస్తుందండి. ఆ సౌండ్ వచ్చినప్పుడు మనం ఓపెన్ చేసి మనం ఇంకా నార్మల్గా పెట్టేసుకొని మనం టెంపరేచర్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సెట్ చేసుకొని మనం స్టార్ట్ చేయడమే. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఆప్షన్స్ ఏంటంటే మనకి ఉన్నాయి కదా, లైక్ తందూరి ఇవన్నీ ఉన్నాయి కదా, డైట్ ఫ్రై ఇవన్నీ ఉన్నాయి కదా. మనకి ఏంటంటే మనకి బుక్లో ఇస్తారండి వాళ్ళు. ఆ బుక్లో ఇచ్చిన దాన్ని బట్టి మనం కోడ్ అనేది మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ కోడ్ అనేది మీరు దానికి లైక్ 1 కానీ 2 కానీ 3 కానీ ఈ విధంగా మనకి ఉంటాయి. మనకి ఆప్షన్స్ అనేవి మనం ఆ బుక్లోనే మనం ఫాలో అయిపోతే మనం ఏ విధంగా ఎంత టైం వరకు మనం సెట్ చేయాలి ఏంటి అనేది ఆ బుక్లోనే మనం ఫాలో అయిపోతే ఆల్మోస్ట్ మనకు తెలిసిపోతుందండి. లైక్ నేను ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇక్కడ మనకి తందూరి అని ఉంది కదా, సో తందూరి మీద మనం ఆన్ చేస్తే ఈ విధంగా మనకి ఈ S1 అని వచ్చింది కదా. సో S1, S2, S3 అనేది మనకి అక్కడ ఆప్షన్ అనేది మనకి ఉంటుంది. అలాగే బుక్లో మనకు కనిపిస్తుందండి.
సో మీరు పక్కన చూసినట్లయితే నేను స్క్రీన్ పక్కన యాడ్ చేశాను చూసారా, ఈ విధంగా బుక్లో మనకి 1 2 3 అనే ఆప్షన్స్ అనేవి మనకు ఉంటాయి కోడ్ లాగా. దాని పక్కన రెసిపీస్ కూడా మనకి ఉంటాయి అనమాట. సో ఆ రెసిపీస్ని బట్టి మనం సెట్ చేసి మనం స్టార్ట్ చేసుకోవడం అండి. సో అందుకే నేను చెప్పాను కదా, మొత్తం బుక్లో ఉన్న ప్రాసెస్ మనం ఫాలో అయితే సరిపోతుంది. జస్ట్ నార్మల్ బేసిక్ పైన ఉండేవి నేను చెప్పాను, మిగతా అన్ని మనకి బుక్లో డీటెయిల్గానే ఉంటుంది. సో మనకి ఇది ఉన్నది కదా, సో ఈ స్పిన్ లాగా, సో ఇది ఏంటంటే మనం టైం సెట్ చేసుకునే దాన్ని బట్టి మనకు ఉంటుందన్నమాట. మనం దీన్ని అటు ఇటు మనం జరుపుకుంటూ టైం అనేది సెట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం మధ్యలో స్టాప్ క్లియర్ ఉంది అండ్ స్టార్ట్ ఉంది కదా, స్టార్ట్ అంటే మనం నార్మల్గా స్టార్ట్ చేసేయడమే. అండ్ స్టాప్ క్లియర్ ఉంది కదా, మనం మధ్యలో మనం ఒకవేళ చూసుకోవాలి అనుకుంటే దాని మీద ఒకసారి క్లిక్ చేసి డోర్ ఓపెన్ చేసి చూసుకోవచ్చండి ఎంతవరకు అయింది లేదు అనేది. సో ఇవన్నీ ఏంటంటే నేను నార్మల్గా చెప్తున్నానండి, ఇవన్నీ ఒకసారి నేను చెప్పేస్తే మీకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. అందుకే నేను కొంచెం ఓన్లీ బేసిక్ మాత్రమే చెప్పాను. పైన హీట్ చేసుకోవడానికి అలాగే గ్రిల్ అవన్నీ నేను చెప్పాను అనమాట. ఇప్పుడు నేను ఆన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. ఫస్ట్ ఏంటంటే నేను మైక్రో ఆన్ చేస్తున్నాను. ఇది చెప్పాను కదా బాయిలింగ్ పర్పస్ కోసం మనం యూజ్ చేస్తాము అని. సో మైక్రో బటన్ అనేది ఇక్కడ ఆన్ చేశాను. అండ్ మనం ఇక్కడ ఏంటంటే టైం అనేది సెట్ చేసుకోవాలి. లైక్ 10 సెకండ్స్ కానీ, లేదంటే 1 మినిట్ కానీ, 5 మినిట్స్ కానీ, 10 మినిట్స్ కానీ, మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు మనం టైం సెట్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ చేసేయడం అండి. సో స్టార్ట్ చేసేస్తే మనకి ఇది స్టార్ట్ అవుతుంది. సో ఆ టైం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అది ఆగిపోతుంది అనమాట. ఆగిపోయిన తర్వాత మనం ఇక్కడ స్టాప్ అనేది మనం ఆపేసి అప్పుడు మనం డోర్ తీసి చూడాలన్నమాట. ఒకవేళ మధ్యలో మీరు చెప్పాను కదా, ఏదైనా మీరు ఒకవేళ డౌట్ వచ్చి మనకి అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఇక్కడ స్టాప్ అనే బటన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి మీరు డోర్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు అయ్యిందా లేదా అనేసి. మళ్ళీ అదేవిధంగా మీరు స్టార్ట్ చేసేవచ్చు అనమాట. సో మీకు అర్థమవుతుంది కదండి. సో నేను మ్యాక్సిమం అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఈ విధంగా మనం ఈ స్పిన్ని మనం ఇక్కడ మైనస్ ప్లస్ అది ఉంది కదా, సో ప్లస్ సైడ్ మనకి ఎక్కువ అనేది, మైనస్ సైడ్ అనేది తక్కువ అనేది. సో ఈ విధంగా నేను ఇంకేమీ పెట్టలేదండి. సో ఏం లేకుండా మనం స్టార్ట్ చేసి ఉంచుకోకూడదు కదా అనేసి నేను జస్ట్ నార్మల్గా ఆన్ చేసి చూపిస్తున్నాను అంతే. అండ్ దీంట్లో మనకి ఏమేమి వచ్చాయి అంటే మనకి ఈ విధంగా ప్లేట్ అనేది ఇచ్చారండి ఓవెన్తో పాటు. అలాగే దీంట్లో మనకి బాయిల్ చేయడానికి అంటే ఒక్కో మోడల్కి ఒక్కో విధంగా ఇస్తారు. అండ్ ఈ మోడల్లో వీళ్ళు ఇదొకటి ఇచ్చారు మనకి బిస్కెట్స్ ఏదైనా చేసుకోవడానికి. అండ్ ఇది ఏంటంటే ప్లాస్టిక్ అండి. సో ప్లాస్టిక్ అంటే మీరు మైక్రోవేవ్లో పెట్టుకోవచ్చు అనుకుంటారు, బట్ ఇది పెట్టుకునే ప్లాస్టిక్కేనండి. ప్లాస్టిక్లో 2 టైప్స్ ఉంటాయి. జస్ట్ నార్మల్ది ప్లాస్టిక్ అయితే ఇది కొంచెం అది కాలిపోతుంది అనమాట. సో ఇది అలాంటిది ఏమీ కాదు. సో ఇది మైక్రోవేవ్లో పెట్టుకునేది. సో మనకి మిల్క్ బాయిల్ చేసుకోవడానికి ఈ విధంగా ఇచ్చారనమాట. దీంట్లో 2 లీటర్స్ అయితే మనకి పడుతుందండి ఈజీగా. సో దీన్ని ఆల్రెడీ బాయిల్ చేసి చూసాను. సో కొంచెం మీకు వెట్గా కనిపిస్తుంది కదా. అండ్ ఇది ఏంటంటే గ్రిల్లింగ్కి అలాగే మనకి కబాబ్ కూడా. సో ఇది కూడా ఎలా పెట్టాలి ఏంటనేది చూపిస్తాను. నేను జస్ట్ నార్మల్గా ఇవి వచ్చాయని చూపిస్తాను. అలాగే ఓవెన్లో కూడా ఎలా పెట్టాలి ఏంటనేది చూపిస్తాను. సో ఇవి ఏంటంటే మనకి 2 ఇచ్చారండి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఇచ్చారు. సో ఇది ఏంటంటే మనం 2 కలిపి కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ తక్కువ స్టఫ్ ఉంటే మనం ఒక దాంట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ ఎక్కువ స్టఫ్ ఉంటే మట్టుకి మనం రెండిట్లో కలిపి పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఇచ్చారు. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, మనకి అన్ని ఓవెన్స్కి ఇది ఆప్షన్ అనేది ఉండదండి, కొన్నాటికి మాత్రమే ఉంటుంది. సో ఇది గ్రిల్కి ఇప్పుడు ఎలా పెట్టాలి అనేది నేను చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఇది మనం 2 కలిపి పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే మనం సింగిల్గా అయినా పెట్టుకోవచ్చు. చెప్పాను కదా, మనం ఉండే స్టఫ్ని బట్టి మనం పెట్టుకోవచ్చు. ఇది పెట్టుకున్న తర్వాత మనం అక్కడ గ్రిల్ అనేది ఆప్షన్ ఉంది కదా, మనం ఆప్షన్ అనేది మనం క్లిక్ చేసుకొని మనం టైం అది సెట్ చేసుకొని స్టార్ట్ చేసుకోవడమే. నేను చెప్పాను కదండి, ఇలా పైన చెప్పేస్తే మీకు అర్థం కాదు. ఒకవేళ ఈసారి ఎప్పుడైనా నేను రెసిపీ చేసినప్పుడు చూపిస్తాను. అండ్ ఆల్సో మీకు చెప్పాను కదా, మనకి బుక్స్ కూడా మనకి 3 బుక్స్ అనేవి ఇస్తారు. దాంట్లో మనకి అన్ని A to Z మనకి డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇక్కడ కబాబ్, మనం ఈ విధంగా కబాబ్ అనేది అటు ఇటు ఈ విధంగా సెట్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి మనకి దేనికి ఇచ్చారు అంటే ఈ విధంగా మనం తీసుకోవడానికి ఇది ఇచ్చారనమాట. ఒక చిన్న స్టిక్ లాగా మనకి ఇలా ఈ విధంగా పట్టుకునేలాగా మనకి ఇచ్చారండి. సో ఇప్పుడు ఇక్కడ బుక్స్ అనేవి ఎలా ఇచ్చారో ఏంటది నేను చూపిస్తాను. సో కంపెనీ నుంచి సో ఈ విధంగా LG అని చెప్పాను కదా. సో ఈ విధంగా మనకి దీంట్లో మనకి రెసిపీస్ అవన్నీ మనం ఇందులో ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చు అవన్నీ ఇచ్చారు. అండ్ ఈ కార్డ్ ఏంటంటే మనకి యూజెస్ అనేవి ఎలా ఉంటాయి, మనకు ఓన్లీ చెప్పాను కదా మైక్రో దానికి ప్లాస్టిక్ దానికి మనం ఏమేమి యూజ్ చేయాలి అలా ఈ విధంగా మనకి ఉంటుందన్నమాట. సో ఇంటూ మార్క్ ఏంటంటే మనం అది యూజ్ చేయకూడదు, అలాగే గ్రీన్ డాట్ ఏంటంటే మనం అది యూజ్ చేయాలి అనమాట. సో అలాగా
సో ఈ విధంగా మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారండి. ఎంత తెలియని వాళ్ళకైనా నేను చెప్పాను కదా, బుక్లో మనకి డీటెయిల్గా వాళ్ళు మెన్షన్ చేస్తారు. అండ్ ఈ విధంగా మనకి గైడ్ అనేది మనకి ఉంటుందండి. సో అలాగే రెసిపీస్ కూడా మనకి చక్కగా ఉంటుంది. అలాగే మనం ఇందులో ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనేది కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్తో మొత్తం వాళ్ళు డీటెయిల్గా ఇస్తారు. అండ్ దీనికి ఏంటంటే 2 బౌల్స్ అనేవి ఇచ్చారండి. సో బౌల్స్ అంటే చిన్న చిన్నవి తెలుసు కదా, సో చిన్న చిన్నవి వచ్చాయి బౌల్స్ అనేవి. 2 బౌల్స్ అనేవి వాళ్ళు ఇచ్చారు దాంతోపాటు. సో అండ్ నేను బుక్స్ కూడా ఇక్కడ ఇచ్చారండి, 2 బుక్స్ అనేవి. సో ఒకటి ఏంటంటే తందూరి అలాంటివి సంబంధించింది, ఇంకొకటి ఏంటంటే జస్ట్ నార్మల్ బ్రేక్ఫాస్ట్ అలాగా దానికి సంబంధించింది సపరేట్గా మనకి ఇచ్చారండి. ఇక్కడ చూసినట్లయితే మీకు 30 రెసిపీస్ మనకి ఇక్కడ ఇచ్చారు. జస్ట్ నార్మల్ మీకు ఒక ఐడియా కోసం నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఏమేమి ఉన్నాయి అనేది, ఒకసారి చూసేయండి. సో మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఎంటీ ఒక 2 పేజెస్ కూడా ఇచ్చారండి. మనం ఏదైనా నోట్ చేసుకోవడానికి కూడా మనకి యూజ్ అయ్యేలాగా ఇచ్చారనమాట. సో చూసారు కదా, సో నెక్స్ట్ బుక్ కూడా ఆల్మోస్ట్ అన్నీ అలాగే ఉంటాయండి. జస్ట్ నార్మల్గా మీకు చూపించాను, అందుకే నేను చెప్పాను బుక్లో మీరు చూస్తే మీకు అన్ని డీటెయిల్గా ఉంటాయి అనేసి. సో ఈసారి ఎప్పుడైనా రెసిపీస్ అనేది కూడా మీతో షేర్ చేస్తానండి. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అప్లోడ్ చేసిన వెంటనే. అలాగే ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వడం అసలు మర్చిపోవద్దండి. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉన్నది. సో డెఫినెట్గా ఫాలో అవ్వండి. రెగ్యులర్ అప్డేట్స్ అనేవి నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నానండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. అంటిల్ దెన్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే పాజిటివ్, స్టే హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.